నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ చాలా దారుణంగా సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ సూసైడ్ చేసుకునే ముందు తను అంటే బట్టలు లేకుండా బయటికి వెళ్ళిపోవడం, వాళ్ళ అమ్మని ఇంట్లోనే లాక్ చేసి వెళ్ళిపోవడము. అంటే ఇది డిప్రెషన్ అనుకోవచ్చా? లేదంటే తన విషయంలో ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, తెలిసిన అని కూడా కాదు. ప్రస్తుతం మనకి ప్రెజెంట్‌గా బయట జరుగుతున్న విషయాలేంటంటే, ప్రతి 2, 3 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాట్‌జీపీటీని అడగటము, ఏఐని అడగటము. హ్మ్. ఇంకా కొన్ని ఇలాంటి మామూలు విషయాల్లో. హ్మ్. ఒక మెడికల్ అనుకో, ఒక జాబ్ విషయం అనుకో, ఒకటేదన్నా సలహా కోసం అనుకో, వాటెవర్ ఇట్ దీనికి అప్రోచ్ అవుతున్నారు. ఇంకా ఒక భక్తిపరంగా అనుకుంటే ఏదో పూజలు చేసేవాళ్ళని, తాంత్రిక హ్మ్. పూజలు చేసేవాళ్ళని, లేకపోతే ఇంకో పూజలు చేసేవాళ్ళని, ఇలా వీళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు. అవును. అర్థమైందా? 2. హ్మ్. ఇక్కడేంటంటే ఎవరైనా మన జీవితంలో ఫెయిల్ అయ్యామనుకో, ఏదన్నా రెమెడీ ఉందా మనం బాగుపడటానికని వెంటనే వెతుకుతాం. వెతుకుతాం. యూట్యూబ్‌లో వెతుకుతారు. ఏదన్నా ఎక్కడైనా వెతుకుతారు. వెతికినప్పుడు ఎక్కడో మనకేదన్నా ఒకటి దొరుకుతుంది. ఎవరిదన్నా అడ్రెస్ దొరికిందనుకుందాం. లేదా ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పారు. ఫ్రెండ్ గావచ్చు. లేకపోతే ఆ ఫ్రెండ్ ఎళ్లి ఇంటి దగ్గర వాళ్ళ ఎవరితోన్నా డిస్కస్ చేస్తే, ఎందుకు మనకు తెలిసినోళ్ళున్నారు ఏదైనా చేయిద్దాం అమ్మాయికి అంతా బావుంటుంది అని ఎవరైనా అనొచ్చు. అంటే ఇదంతా ఏంటంటే జస్ట్ మనం ఆహ్, హ్మ్, ఒక ఏమంటారు ఊహించడం అనుకోవచ్చు. హ్మ్. కొన్ని సమస్యలొచ్చినప్పుడు కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉంటాయి. అయ్యో! నాన్న వాళ్ళు డబ్బు కట్టలేరు అని అనుకున్నారనుకో ఏదన్నా ఒక విషయంలో, పోనీలెమ్మా మనం సాయం చేద్దాం. మనకు తెలిసిన వాళ్ళున్నారు. అక్కడ ఏదైనా పూజ చేపిద్దాం. లేకపోతే ఒక టెంపుల్ ఉంది. మనం అక్కడ పూజ చేయిద్దాం. ఏం పర్లేదు. భయపడొద్దని చెప్పు అని ఏదన్నా తల్లిదండ్రులు సలహా ఇవ్వచ్చు. హ్మ్. ఫ్రెండ్ తల్లిదండ్రులు. ఆ ఫ్రెండ్స్ వచ్చి పిల్లలతో అనొచ్చు. కదా! ఇలా అన్నప్పుడు నిజమే గదా! ఇంట్లో చెప్తే తిడతారు. హ్మ్. లేకపోతే డబ్బులేం తక్కువ లేవు అమ్మాయికి. జనరల్‌గా నేను చెప్తున్నా. మామూలు హ్మ్. సాధారణమైన అమ్మాయిలు. మన దగ్గర డబ్బు లేదు కదా! వాళ్ళేదో అంత డబ్బు ఖర్చు అవ్వదంటున్నారు. మనం వెళ్లి అప్రోచ్ అవుదామా? అనే ఆలోచనలతో ఉంటారు. ఎందుకు ఆ డిప్రెస్డ్ మైండు ఉన్నప్పుడు. ఇక బుర్ర అటే వెళ్తుంది. హ్మ్. కదా! నీళ్ళు ఇలా పైనుంచి పోస్తే కిందకెళ్ళిపోయినట్టు అక్కడ ఫ్లో వెనక్కి రాదింక. కిందకే. హ్మ్. ఈ ఆలోచనలొచ్చినప్పుడు కూడా ఇంకా లీస్ట్ కిందకి దిగిపోతూ ఉంటారు. సో, నాకనిపిస్తుందేంటంటే, ఈ అమ్మాయి ఆఫీస్‌లో ఆ ఏఐ ద్వారా ప్రాజెక్ట్స్ గానీ, ఇంకా అది గానీ, ఇది గానీ చేయలేక బాగా ఒత్తిడికి గురయ్యి జాబ్ రిజైన్ చేసి వచ్చేసింది. హ్మ్. వచ్చేసినప్పుడు వీళ్ళు వైజాగ్‌లో ఉంటుంటారు. వాళ్ళ ఫాదర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అన్నప్పుడు, ఇంకొకటి వీళ్ళ నేటివ్ వచ్చేసి విజయనగరం. ఓకే. విజయనగరం దగ్గర ఇంకొకటేదో ఊరో లేతే అదే. అయితే అటు సైడ్ వాళ్ళు ఎక్కువ పూజలు బాగా నమ్ముతారు. హ్మ్. దేవుడిని. అందరూ నమ్ముతారు. నేను కాదనట్లేదు. అన్ని వైపుల వాళ్ళు. వాళ్ళు ఇంకా బాగా ఏమంటారు డీప్‌గా చాలా భక్తిగా చాలా సా ఇదిగా పూజలు చేసుకుంటారు అటు సైడ్ వాళ్ళు. హ్మ్. నాకు తెలుసు ఈ విషయం. ఏదైనా పూజలొచ్చినంటే కాళ్ళకి పసుపు రాసుకొని, మొఖానికి పసుపు రాసుకొని, మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకొని, ఆ అమ్మవారికి, దేవుళ్ళకి అన్నీ తీసుకెళ్ళడం చాలా భక్తిగా చేస్తారు. మంచి భక్తిపరులు అటు సైడ్ వాళ్ళు. చాలా అంటే చాలా. సో, ఆ భక్తి భావాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. అయితే ఇవన్నీ నేను ఊరికే గ్రౌండ్ కోసం చెప్తున్నా. మళ్ళీ బ్యాక్‌కొస్తే ఈఎంఐ డిప్రెషన్‌కెళ్ళింది. ఉద్యోగం వదిలేసింది. సరే వైజాగ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే హైదరాబాద్ వచ్చింది. వచ్చి రోజుకి ఇంత పే చేస్తాను అని చెప్పి ఒక ఇల్లు తీసుకుంది. వాళ్ళ అమ్మను కూడా తెచ్చుకుంది తోడు. హ్మ్. అయితే నెలకింత కడుతుందా? రోజుకింత కడుతుందా? అనేది మనకు తెలీదు. అది అప్రస్తుతం. లెక్క కడితే ₹1,00,000 దాకా అయిందని చెప్తున్నారు. హ్మ్. అంత డబ్బు ఖర్చు పెట్టి ఈమె నెల రోజులే ఉంటానని చెప్పి ఆ ఇల్లు అద్దెకు తీసుకోవడం జరిగింది. ఇన్ బిట్వీన్ అంటే ఆమె వచ్చేసిన తర్వాత బెంగుళూరు నుంచి హైదరాబాద్ ఇంకా రాకముందు ఆ మధ్య కాలంలో ఏం జరిగింది? హ్మ్. అనేది నేను అనుకుంటే ఈమె ఇట్లానే ఏదైనా సెర్చ్ చేసి ఆ పూజ చేస్తే మంచిది, ఈ పూజ చేస్తే మంచిది అని ఏమన్నా ఫాలో అవుతుందా? ఇంకా దానికన్నా ముందు చెప్పాలంటే వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారంటే హ్మ్, అమ్మాయికి గత 6 నెలలుగా పీడకలలొస్తున్నాయి. హ్మ్. ఆ పాప చెప్పింది వాళ్ళ అమ్మకి. ఓకే. పీడకలలొస్తున్నాయి. రక్తము అది ఇది అటు క్షుద్రమైనటువంటి ఇదితోటి కలలొస్తున్నాయి అని ఆవిడ చెప్పడం జరిగింది. హ్మ్. అటువంటి కలలొస్తే ఎవరైనా తట్టుకోవడం కష్టం. ఇంకా నయం ఆ అమ్మాయి వాళ్ళ మదర్‌కి చెప్పింది. హ్మ్. చెప్పినప్పుడు ఆవిడ ఏదన్నా యాక్షన్ తీసుకొని ఉండాలి కదా! అవును. ఇక్కడికొచ్చింది ఇప్పుడు నెల అయింది. హ్మ్. 6 నెలలయింది ఉద్యోగం మానేసి. సరే 4 నెల్లో, 5 నెలల్లో మీ దగ్గరే ఉంది వైజాగ్‌లో. ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మీరేం జేశారు?
పాప చెప్తుంది, నాకు ఇట్లాంటి కళలు వస్తున్నాయి, భయం వేస్తుంది, డిప్రెస్ అవుతుందని వీళ్ళు గమనిస్తున్నారు. అన్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఒక సైక్రియాటిస్ట్కి చూపించడమా, లేకపోతే ఒక శాంతి పూజలు చేయించడమా, ఇంట్లో శాంతి హోమాలు చేయించడమా? అంటే భక్తిపరులు అయి ఉంటే నేను ఆ మార్గంలో చెప్తున్నాను. లేదంటే ఒక సైక్రియాటిస్ట్కి చూపించడమా, ఒక మందులు వాడటమా, అహర్నిశలో ఆమెకు మైండ్ డైవర్షన్ చేస్తూ ఆమెతోని గడుపుతూ ఆమె అందులోంచి బయటకు తీసుకొచ్చేలాగా బిహేవ్ చేయాలా వద్దా? ఏం చేశారో మనకు తెలీదు. మరి చేశారేమో ఏమన్నా మనకి తెలీదు, విషయాలు ఏం బయటకు రాలేదు. మరి చేస్తే ఆ అమ్మాయి అందులోంచి బయటకు ఎందుకు రాలేదు? అట్లీస్ట్ కొద్దిగానన్నా రావాలి కదా. ఏమవుతుందంటే పైకి బాగానే ఉంటారు వాళ్ళు, మనలాగానే కనిపిస్తారు, ఆలోచనలు సక్రమంగా చేస్తున్నట్టు మామూలుగానే ఉంటారు. మనం అసలు కనిపెట్టలేం వాళ్ళ ఇన్నర్ వాయిస్ ఏంటనేది, వాళ్ళ లోపల థాట్ ప్రాసెస్ వాళ్ళది ఎలా ఉంది అనేది మనం గమనించలేం. పైకి చాలా నార్మల్గా ఉంటారు, చక్కగా చాలా నీట్గా డ్రెస్ అవుతారు, అందరితో మామూలుగానే ఉన్నట్టుంటారు. ఎందుకంటే లోపల జరుగుతున్న ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది బయట పడకుండా మేనేజ్ చేసే క్రమంలో చాలా బాగా మేనేజ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ బయటపడరు. అది యువతల ఉన్న వాళ్ళకి పెద్ద మోసం అయిపోతుంది. అది బాగానే ఉందిగా పిల్ల అనుకుంటారు. ఇక్కడ కూడా అది జరిగి ఉండొచ్చు తల్లిదండ్రుల దగ్గర. కానీ మరి వాళ్ళు డిప్రెషన్లో ఉంది అని తల్లి ఎలా చెప్పింది? మరి వాళ్ళకి అనుమానం రాకపోతే, అనుమానం వచ్చినప్పుడు ఎందుకు ఊరుకున్నారు? అనుమానం రాకపోతే డిప్రెషన్లో ఉందని ఎలా చెప్పింది? కానీ ఎంత డిప్రెషన్లో ఉన్న ఒక ఆడపిల్ల బట్టలు లేకుండా వెళ్ళి సూసైడ్ అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈ లోపల ఈ అమ్మాయి ఆలోచనలు ఎట్లా తయారయ్యి ఉంటాయి అనేది నేను ఊహిస్తున్నాను. ఏంటనంటే ఈమె అలాంటివి ఏమన్నా ఫాలో అవుతుందా మొబైల్లో కానీ బయట ఎవరితోనన్నా కానీ. ఒకవేళ అట్లాంటి తాంత్రిక పూజలు చేసే వాళ్ళతోటి ఏమన్నా కనెక్ట్ అయ్యి అప్రోచ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళు ఏమన్నా ఈ అమ్మాయికి సజెషన్స్ ఇస్తూ ముందుకు నడిపారా? ఇప్పుడు ఈ పాయింట్ పర్టికులర్ నేనెందుకు చెప్తున్నానంటే, గుళ్ళో ఉన్న విగ్రహం తీసుకుని వెళ్ళింది అమ్మాయి, తీసుకుని వెళ్ళి దాంతోపాటు దూకేసినప్పుడు విత్ శారీ అన్నీ ఉన్నాయి కానీ విగ్రహం దొరకలేదు. ఇప్పుడు ఒక రాయి, ఒక శిలే కదా, అది బరువు ఉంటుంది బాగా, అది ప్రత్యేకమైన లోహాలతోటి అన్ని మిక్స్ చేసి విగ్రహాలు తయారు చేస్తారు. చేసినప్పుడు అది చాలా వెయిట్ ఉంటుంది, అది దబ్బని వేయంగానే దన్న వెళ్ళి కిందే కూర్చుంటుంది, స్ట్రైట్గా వెళ్ళి కూర్చుంటుంది వాటర్లో, అటు ఇటు కూడా వెళ్ళదు ఇంకా. ఎందుకంటే అది ఒక శిల కాబట్టి బరువు ఉంటుంది కాబట్టి పైనుంచి వేయంగానే, అది ఒక చిన్న చెరువే కదా, కొలను, అది ఏమంతా ఇది ఉండదు లోతు, అది ఇట్లా వేయంగానే స్ట్రైట్ వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. అన్నప్పుడు అది అక్కడ ఉండాలి కదా, మర్నాడు కాదు ఎన్ని రోజులైనా అక్కడ ఉండాలి కదా, ఎందుకు లేదు? ఇక్కడ ఒక్క దగ్గరే నాకు కొంచెం అనుమానం వస్తుంది, ఎవరైనా ఈ అమ్మాయిని ప్రేరేపించారా అనేది. సో అది పక్కన పెడితే ఈ అమ్మాయి బాగా కనెక్ట్ అయిపోయింది అనిపించింది. ఏంటి, ఒకవేళ ఎవరైనా ఈ అమ్మాయిని ప్రేరేపించకపోయినా ఈ అమ్మాయి ఇలాంటివి ఫాలో అవుతూ, అంటే యూట్యూబ్లో కానీ వేరే ఏదన్నా కానీ ఏ విధంగానైనా కానీ ఈ అమ్మాయి నమ్మేసి బాగా వాటిని ఫాలో అవుతుంటే కనుక మరి అలా చేసిందా? అలా చేస్తే ఆ కళల్లో ఇలా ఏమైనా ప్రేరణ జరిగిందా? అంటే ఊహ ఒకటి వస్తే వాణి చైన్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇలానా, ఒకవేళ అలానా, ఇది ఇలా ఉంటుందా, అది అలా ఉంటుందా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, నాకు ఇట్లా వచ్చింది కాబట్టి ఇలా ఉంటే ఎలా ఉంటుంది. మధ్యలో ఎవరినైనా ఈ అమ్మాయి అప్రోచ్ అయితే ఆయన కూడా ఇలా చెప్పాడు కదా, బహుశా ఇదేనేమో కళ్ళలో కనపడింది నాకు, ఇలాంటి కళలు వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటే అట్లాంటి వాళ్ళతో, అవునమ్మా ఇది అంతేను, ఇదిలాగే ఉంటుంది, నువ్వు నేను చెప్పిన చెయ్యి అని స్వార్థపరులు ఎవరన్నా ఉంటే వాడుకోవచ్చు ఈ అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా స్వార్థం ఉండొచ్చు, చెప్పలేం కదా. లేకపోతే ఇలాంటి పూజలు చేస్తే డబ్బులు ఇస్తారన్న ఆశతో కావచ్చు, ఏదైనా కానీ ఈ అమ్మాయి బోర్లా పడినప్పుడు ఏమవుతుందంటే బుర్ర మొత్తం నిండిపోయి ఉంటుంది దాంతో. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఏమో ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ కళలో ఏ రకంగా వచ్చిందో ఆ రకంగా చేస్తే మనకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక మాట వచ్చింది మధ్యలో, అమ్మవారు పిలుస్తుంది నన్ను, దేవుడు పిలుస్తున్నాడు అని ఒక మాట వాడారు, అక్కడ వచ్చింది. ఆ అమ్మాయి అరుచుకుంటూ వెళ్ళిందట. అంటే ఆ సీసీల్లో ఏమైనా వినపడ్డాయా ఆ మాటలు? నన్ను దేవుడు అమ్మవారు పిలుస్తుంది అనుకుంటా పరిగెత్తుతూ నగ్నంగా అలా అరుచుకుంటూ వెళ్ళిందని చెప్పి మనకు చెప్తున్నారు. అంటే సీసీ కెమెరాలో వాయిస్ కూడా రికార్డ్ అయిందా? తల్లి అలా చెప్పింది కాబట్టి కల్లో, తల్లి బయటకు వస్తే గొడవ అవుతుంది కాబట్టి తల్లిని బయట లాక్ చేసేసి ఈమె అర్ధరాత్రి అయితే ఎవరో చూడరు కాబట్టి, లేకపోతే అప్పుడే ఫ్రెష్గా కళ వచ్చిందా
ఆ కల రాగానే నిద్ర లేచి ఈ పని చేసిందా, ఏదైనా కానీ ఇక్కడ ఆ అమ్మాయి తల్లిని బంధించి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఏం చేసింది, అక్కడ గుడేమన్నా దగ్గరేమో మనకు తెలియదు, పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఎందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళింది అని నాకు అనిపించింది ఏంటంటే, ఎవరన్నా చూస్తే ఆపుతారు, నడుచుకుంటూ నగ్నంగా వెళ్తుంది అని అంటే ఆపుతారు కదా, చేయి పట్టుకుని నడమ్మ ఇంటికి అంటారు. అలా పరిగెట్టుకుంటూ ఎవరికి దొరకకుండా వెళ్తే ఎవరు పట్టుకోకుండా ఉంటారన్న ఉద్దేశంతో పరిగెట్టిందా. స్పీడ్గా త్వరగా ముగించేయాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఆలోచన వస్తే అదే ఉరవడిలో ఉంటారు వాళ్ళు. అది అయిపోయే వరకు వాళ్ళకి ఆ ఉన్మాదం తగ్గదు. సో ఇది గబగబా చేసేయాలి, పిలుస్తుంది. ఆ భావంలో ఒకవేళ అమ్మాయి ఉంటే కనుక, మనకి ఆ సీసీలో రికార్డ్ అయితే కనుక, అదే మాట నిజమైతే కనుక, ఈమె అదే ఫ్లోలో అదే ఉన్మాదంలో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా చేసేయాలి. ఇంకా అదే ఇక్కడ రింగ్ అంటుంటాయి అనమాట. రమ్మంటుంది అన్నదల్లా రా 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 అని పిలుస్తున్నట్టు అవుతుంది. నాకు ఒకటి నా చిన్నతనంలో జరిగిన విషయం చెప్తాను. ఒకళ్ళు ఒక ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోతే పడుకుంటారు కదా, ఎవరో ఉన్నారు పడుకున్నారు. ఎవ్రీడే గజ్జల సౌండ్ రా 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 అని పిలుస్తున్నట్టు. వాళ్ళు ఏం చేశారు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, కొద్ది రోజులు అలాగా ఆ గజ్జల సౌండ్ అర్ధరాత్రి రావడము, రా 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 అని పిలుస్తున్నట్టు. అయితే వాళ్ళు ఏం చేశారు, తెల్లవారి మెలుకున్న తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఇలా రోజు జరుగుతుంది కాబట్టి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఆ సమస్య రాలేదు. అట్లా బయట పడగలగాలి, అంతేగాని పిల్ల చిన్నది కదా, ఆ బ్రెయిన్ మరి ఎట్లా ట్యూన్ చేయబడిందో, భయపడిందా, నమ్మిందా, లేకపోతే అది వాంటింగ్గా నాకు అది కావాలి, నాకు మోక్షం కావాలి, ఏం కళ్ళు వస్తున్నాయో మనకు తెలీదు. అంటే దీన్ని సైకలాజికల్ ప్రాబ్లంగా చూడొచ్చా లేదా? ఖచ్చితంగా నేను అదే ఫస్ట్లోనే చెప్పాను. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ అమ్మాయి చెప్పిందో తేజస్సుని, ఆమెను వెంటనే సైక్రియాటిస్ట్కి చూపించినట్టయితే ఆ ఫస్ట్ ఎయిడ్ మందులు వాడితే ఆమె కొంచెం కంట్రోల్ వచ్చేది. తర్వాత డాక్టర్స్ చూసుకుంటారు, కండిషన్ బట్టి డోస్ మార్చటమా పెంచటమా ఇదంతా వాళ్ళు చూసుకుంటారు. మనం ఎందుకు చూపించలేదు? స్టీల్ ప్లాంట్ అంటే ఫ్రీ మెడికల్, ఏదైనా సరే చాలా పెద్ద హాస్పిటల్, అది ఎంత ఖర్చైనా అది బేర్ చేస్తుంది. ఎటువంటి దానికి చాలా పెద్ద పేరు ఆ హాస్పిటల్కి. ఫైర్ యాక్సిడెంట్స్కి అయితే మొత్తానికి ఇండియాలో అదే ఫస్ట్ హాస్పిటల్ అని చెప్తారు. ఫైర్ ఏదన్నా అయితే కనుక ఫస్ట్ అక్కడికే తీసుకొస్తారు. ఏదైనా బర్నింగ్స్ అవన్నీ అయితే ఎక్కడా కాదు, అక్కడికే తీసుకెళ్తారు. అంత మంచి వైద్యం ఉంటుంది స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో. అందులోనూ యువతి చనిపోయినప్పుడు, అంటే తను ఇప్పుడు ఇలాంటివి నమ్మింది అనుకుంటే, తనేం చదువుకుంది కాదు, ఇప్పటివరకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది, మళ్ళీ ట్రై చేస్తుంది. అంటే ఇంత చదివిన అమ్మాయి కూడా మూఢనమ్మకాలకు కావచ్చు, ఇలాంటి డిప్రెషన్ కావచ్చు వెళ్ళింది అనుకోవచ్చా? దీని వెనుక ఏమైనా ఇంకా ఏదైనా రీజన్ ఉంది అనుకోవచ్చా? ఈ అమ్మాయి నమ్మకపోవడానికి నమ్మడానికి అంత పెద్ద వయసేం కాదు, ఇంకా అంత అవగాహన లేదు ఈ అమ్మాయికి. ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడు, దీన్ని నమ్మేయాలి, ఒక దేవుడు ఉన్నాడు ఇది అసలు నమ్మకూడదు అనే అంత స్టాండర్డ్ మైండ్ కూడా ఉందని నేను అనుకోవట్లేదు. కళలు రావడం వలన ఈ అమ్మాయికి అటువంటి ఇది కలిగిందని నేను అనుకుంటున్నాను. ఇది స్టార్టింగ్లోనే వాళ్ళు డాక్టర్ చూపించి వైద్యం చేయించినట్టయితే చాలా అంటే చాలా బాగుండేది. ఆ స్టీల్ ప్లాంట్లో నాకు తెలిసి 120 నుంచి 150 మంది డాక్టర్స్ ఉంటారు. ఏ వింగ్ తీసుకున్నా సరే ఎక్స్పర్ట్స్ ఉంటారు, అక్కడ సీనియర్ డాక్టర్స్ ఉంటారు, ఫారెన్ రిటర్న్స్ కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు అక్కడ వైద్యం ఎందుకు ఇప్పించలేదు? డబ్బులు ఖర్చు కూడా ఏం లేదు, ఫ్రీ మెడికల్ వాళ్ళకే. మరి ఎందుకు ఇప్పించలేదు తెలీదు. మరి ఒకవేళ అలాంటిది ఏమన్నా జరుగుతుంటే అక్కడ వద్దని చెప్పి హైదరాబాద్ వచ్చేసింది వాళ్ళ అమ్మని తీసుకుని. ఒకవేళ అలాంటిది మెడికల్ ఏమైనా ఇప్పిస్తుంటే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది. ఏమైనా సరే పాపం ఒక ఆడపిల్ల బలి అయిపోయింది. ఆ మధ్యలో పాపం అర్ధరాత్రి ఒక అబ్బాయి చెప్తున్నాడు, మూవీ చూసి కొంచెం బుర్ర వేడెక్కుతుంది కదా, బయటకు వచ్చి ఏదో ఫోన్ మాట్లాడుతున్నాను, నిక్కరు బనీన్తో ఉన్నాడు. ఈ అమ్మాయిని చూసి భయపడి ఇంకా ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆ అబ్బాయి కంటే ముందు కుక్కలు పరిగెత్తినాయి. అంటే ఈ అమ్మాయి రూపాన్ని చూసి కుక్కలకు కూడా ఏదో ఒక సెన్స్ అనిపిస్తుంది, వాటికి కూడా ఏదో ఒక వాటికి ఫీలింగ్ వాటికి ఉంటుంది కదా, వాటి దొంగలను చూస్తే అరుస్తాయి, అది అటాక్ చేస్తాయి. ఈ అమ్మాయి కన్నా ముందు అవి పరిగెత్తుతున్నాయి అని అంటే వాటికి కూడా ఏం ఇండికేషన్ వచ్చిందో మనకు తెలీదు. తర్వాత ఈ అబ్బాయి భయపడి పారిపోయి వెనక్కి తిరిగి చూశాడు 3 సార్లు అని పెద్ద హైలైట్ చేసి చెప్తున్నారు మనకి. ఎంత దూరం వస్తుంది, నన్ను ఏమన్నా ఫాలో అవుతుందా అని అబ్బాయి భయపడ్డాడు. ఎంత దూరం వస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే ఇక్కడ వై జంక్షన్ లాగా వచ్చి ఒక టెంపుల్ సైడ్ దారి వెళ్ళిపోయింది, ఒక దారేమో స్ట్రైట్ వెళ్ళిపోయింది, స్ట్రైట్ వేలో అబ్బాయి పరిగెత్తున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఇటు మళ్ళింది. సో అక్కడ టర్నింగ్కి వెళ్ళి అబ్బాయి వెనక్కి తిరిగి చూసి ఆగాడు.
ఆగి చూశాడు. ఈ అమ్మాయి ఇటు వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి తన ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఆ భయంతో ఆ అబ్బాయి పరిగెత్తితే పాపం ఆ అబ్బాయిని కూడా ఇంట్రాగేషన్ చేశారు. ఓకే, ఆ అబ్బాయి ఆ కాలనీ వాసుడే, అక్కడే ఉంటాడని చెప్పిన తర్వాత వదిలేశారు. కాకపోతే ఈ అమ్మాయి మాత్రం ఆ ఉన్మాదంతో ఆ గుడిలోకి వెళ్ళడం, అక్కడ కూడా గమనించారంటే గుడి పక్కన ఒక కుక్క నిలబడి ఉంది. మామూలుగా అయితే ఆ టైంలో ఒక డిఫరెంట్గా ఏదన్నా కనపడితే అటాక్ చేస్తాయి కుక్కలు. ఆ కుక్క కూడా అక్కడ నిలబడిపోయింది తప్ప ఏమి చేయలే. అట్లీస్ట్ అది అరవని కూడా అరవలేదు. అది మరి అరిచిందేమో మనకి వినపడలేదు. అది ఆ కుక్క ముందు నుంచి ఇలా టర్న్ అయ్యి అటు పక్కకి వెళ్ళింది అమ్మాయి శారీ విగ్రహం తీసుకొని. కాబట్టి విగ్రహం తీసుకున్నట్టు నాకైతే కనపడలేదు అంటున్నారు, విగ్రహంతో పాటు మాయమైందని. ఇలా ఈ అమ్మాయిని ప్రేరేపించి నువ్వు శారీ తీసుకెళ్ళు అని చెప్పితే ఆ అమ్మాయి శారీ తీసుకుని వెళితే తర్వాత ఎవరన్నా వచ్చి విగ్రహం తీసుకున్నారా అంటే మరి సీసీలో పడాలి కదా, సీసీలో కూడా పడలేదు. కాబట్టి కొంతమంది చెప్తున్నట్టు విగ్రహం కూడా తీసుకుని వెళ్ళిందంటే ఈ అమ్మాయి ద్వారా ఆ విగ్రహాన్ని పొందాలనుకున్నారా, విగ్రహం మెడలో ఏమన్నా బంగారు ఆభరణాలు ఉన్నాయా, వాటి కోసం విగ్రహ అపహరణ ఈ అమ్మాయి ద్వారా ఇలా చేయించారా, ఎవరైనా అంటే భక్తి ద్వారా ప్రేరేపించి నమ్మించి ఈ అమ్మాయిని ఇట్లా చేశారా, వాట్ ఎవర్ ఇంకా తేలాల్సింది ఉంది. విగ్రహం దొరికితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.